శ్రీమాత్రే నమః. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే భగవంతుడిని నిందించేస్తాం. అసలు నువ్వు ఉన్నావా? నాకెందుకింత కష్టాలు? ఇన్ని పూజలు చేశాను, ఇన్ని పుణ్యనదీ స్నానాలు చేశాను, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నేను నిన్ను భక్తిగానే కదా పూజిస్తున్నాను అని అనేస్తాం. ఎందుకంటే మనకొచ్చిన బాధ అటువంటిది. ఇంకెవరినైనా అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, తేలిగ్గా భగవంతుడు దొరికాడు కాబట్టి, మనం ఇప్పుడు చేసిన మంచిని మాత్రమే తలుచుకుంటూ, ఇన్ని బాధలను నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఇన్ని మంచి పనులు చేసిన నాకు ఇన్ని కష్టాలు ఇవ్వటం సమంజసమా అని అడిగేస్తాం. భగవంతుని పట్ల ఒక విధమైన భావనని ఏర్పరిచేసుకుంటాం. నాకు నిన్న ఇద్దరు కామెంట్స్ కూడా పెట్టారు. భగవంతుడిని పూజించటం వల్ల అప్పులు పాలైపోయాము, ఒక రాయిని పూజించచ్చా, అస్సలు పూజించకండి అని. అంటే నువ్వు పూజించిన వెంటనే భగవంతుడు నీకు నీ కోరికలన్నీ తీర్చేసేయాలి. నువ్వు కృతజన్మలో ఏం చేశావో దాని ఫలితాన్నే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము అని కొంచెం కూడా ఆలోచించం. అప్పులు చేసి పూజలు చేయమని ఏమైనా భగవంతుడు చెప్పాడా? చెప్పలేదు కదా. అసలు పూజ చేయటానికి అప్పు చేయటం ఎందుకు? అప్పులు చెయ్యక్కర్లేదు కదా. నిజంగానే మనకు అప్పులుంటే మన ప్రయత్నాన్ని మనం చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించాలి. మన ప్రయత్నం చేయకుండా భగవంతుడి పాదాలు మాత్రమే పట్టుకుంటే మరి అప్పులు ఎక్కువైపోవా? భగవంతుణ్ణి నిందించటం సమంజసమేనా? అసలు ఒకసారి మనల్ని మనమే విశ్లేషణ చేసుకుంటే, ఈ జన్మలో మనం కేవలం మంచి పనులు మాత్రమే చేసామా? మన దృష్టిలో మంచి పనులు అంటే ఏంటి? ఇంకొకరికి సహాయం చేయటం మాత్రమే. కానీ మనం మన ఆలోచనల్లో కూడా ఎటువంటి చెడు భావనని కలిగి ఉండకూడదు. మన మాటల్లో కూడా ఇంకొకరిని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకుండా ఉంటామా? 24 గంటలు భగవంతుడిని పూజ చేస్తున్నాము అని అనుకుంటామే తప్ప, మన మాటలతో ఇంకొకరిని బాధ పెడుతున్నాము అనే విషయాన్ని మర్చిపోయి, అది అసలు చెడ్డ పని కానే కాదు అన్నట్లుగా ఇంకొకరిని బాధ పెడుతూ మాట్లాడతాం. మానసికంగా వాక్కు ద్వారా ఎంతో పాపాన్ని చేసి, మరి ఇన్ని మంచి పనులు చేశాను కదా, ఇన్ని కష్టాలు ఇవ్వటం నీకు సమంజసమా అని ఎలా అడుగుతాం? మనకి ఈ జన్మలో ఏం చేస్తున్నాము అనే విషయం మనకు తెలుసు కాబట్టి, ఇన్ని మంచి పనులు చేశాను, ఇలా ఉన్నాను అని చెప్పి మనల్ని మనం అనలైజ్ చేసుకుంటాం. కానీ పూర్వజన్మలో ఏం చేసామో మనకి తెలుసా? తెలియదు కదా. మనం పూర్వజన్మలో ఏ రకమైన విత్తనాన్ని నాటితే దాని నుంచి అదే మొక్క వస్తుంది కదా. అదే కదా మన తలరాతని మనం రాసుకోవటం అంటే. మన తలరాతని మనమే రాసుకుని భగవంతుడు మనకి కష్టాలను ఇచ్చాడు అని అనుకుంటాం. భగవంతుడేం మనకి కొత్తగా కష్టాలను ఏమి ఇవ్వలేదు. మనం కృతజన్మలో రాసుకున్న నోట్సే మనకు మళ్ళీ చాలా భద్రంగా తీసుకొచ్చి అప్పచెప్పేశాడు. అలా అప్పచెప్పేయటం వల్ల, ఆ ఫలితాలని మనం అనుభవించటం వల్ల, కృతజన్మలో చేసింది మనకి గుర్తు ఉండకపోవటం వల్ల, ఈ జన్మలో మంచి చేసిన దాన్ని మాత్రమే గుర్తుంచుకుంటూ భగవంతుణ్ణి నిందిస్తాం. పూర్వజన్మలో మనం చేసిన పాపాలని ఇప్పుడు కష్టాల రూపంలో అనుభవిస్తున్నాం. మనం పూర్వజన్మలో చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకి గుర్తున్నాయి అని అనుకోండి, అసలు భగవంతుడు నాకు ఈ కష్టాలన్నింటినీ చాలా తక్కువ మోతాదులో ఇచ్చాడు అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మనం ఎన్నెన్ని పాపాలు చేసి ఉంటేనో అంత తీవ్రమైన కష్టాలని ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం కదా. మరి అప్పుడు అమ్మవారి మీద మనకి ఏం కలగాలి? ఇంకా అమితమైన భక్తి కలగాలి. అమ్మా, కృతజన్మలో నేను ఏ తప్పులు చేశానో అవన్నీ గుర్తు పెట్టుకోకుండా ఒక వరాన్ని ఇచ్చావు కాబట్టి ఈరోజు నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఈ కష్టాల్లో నువ్వు నాకు తోడుండు తల్లి, ఈ కష్టంలో కూడా నిన్ను గుర్తు చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించాలి. కానీ ఒక పక్క మనం కష్టాలు అనుభవిస్తున్నాం చాలదా అన్నట్లుగా ఇంకో పక్క అమ్మవారిని నిందించేస్తాం. ఆ దోషాన్ని కూడా మనం మూట కట్టుకుంటున్నాం. పిల్లాడు మట్టి తింటే అమ్మ ఏం చేస్తుంది? వచ్చి చేతులు కట్టేస్తుంది. అప్పుడు పిల్లాడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. చూసావా, అమ్మ చేతులు కట్టేసింది అని. అమ్మేవైనా వచ్చి ఉత్తిపుణ్యానికి చేతులు కట్టేసిందా? అక్కడ మట్టి తింటే ఆ పిల్లాడి ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి మట్టి తినకుండా చేతులు కట్టేసింది. అంతే కదా. దానికి పోయి పిల్లాడు అమ్మని శత్రువులా చూస్తే ఎవరికి నష్టం? పిల్లాడికా, అమ్మకా? మనం కూడా ఆ పిల్లాడిలాగే ఆలోచిస్తున్నాం. మనల్ని కూడా అమ్మ ఆ పిల్లాడిలాగే చూస్తోంది. మనం ఇకపై తప్పులు చేయకుండా మన చేతులు కట్టేస్తుంది ఈ కొంచెం కొంచెం కష్టాలను ఇచ్చి.
మళ్ళీ మళ్ళీ మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఈ జన్మలో మనం అంతా సుఖంగానే ఉంటాయి కదా, గత జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో మనం అనుభవించాలి కదా. ఈ జన్మలో ఈ కష్టాల రూపంలో అమ్మ మనల్ని కట్టిపడేస్తుంది. ఇకపై నువ్వు మళ్ళీ తప్పులు చేస్తావేమో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమ్మ మనకి ఒక కాషన్ ఇస్తుంది. ఆ కాషన్ని మర్చిపోయి నేనే తప్పు చేయలేదు అని మనల్ని మనం సర్దిపుచ్చుకుంటూ అమ్మవారిని అక్కడ నిందిస్తున్నాం. ఇలాంటి సమయంలోనే అమ్మా నాకు కష్టాన్ని ఇచ్చావు, ఈ కష్టంలో నిన్ను మర్చిపోకుండా నీ పాదాలు పట్టుకునే బుద్ధిని కూడా ఇవ్వు తల్లి, నాకు చెడ్డ పనులు చేయకుండా ఉండే బుద్ధిని ఇవ్వు తల్లి అని చెప్పి అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మ అవ్యాజ కరుణామూర్తి ఖచ్చితంగా మనకి అలాంటి బుద్ధిని ఇస్తుంది. సుఖంగా ఉన్నప్పుడు అబ్బా అమ్మ నువ్వు ఎంత గొప్పదానివో కదా, నాకు ఇంత సుఖాన్ని ఇచ్చావు అంటాం. మరి అదే కష్టాన్ని ఇచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎలాంటిదనివో కదా, ఇంత కష్టాన్ని ఇచ్చావు అని అంటాం. అంటే మనం అనుభవిస్తున్న పాపానికి కారణం పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అమ్మవారిని నిందించకుండా ఉంటాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తెలుసుకోవాలి అంటే, ప్రతిరోజు ఒక ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్ముకోవడానికి సంతకి వెళ్తూ ఉంటాడనమాట. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా ఉప్పుని కింద పోసేసి ఉంచుతాడు. ఆ రోజు బాగా వర్షం పడిపోతుంది, ఉప్పు అంతా కరిగిపోయింది. ఆ రోజు వ్యాపారంలో తనకు నష్టం కలిగినందుకు చాలా బాధ కలిగి ఇష్టం వచ్చినట్లుగా అమ్మవారిని తిట్టడం మొదలెట్టేశాడు. అతని కోపం ఏంటంటే డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళాలి. సరే ఇంకేం చేసేది లేక ఇంటికి బయలుదేరతాడు. అతని ఇంటికి వెళ్ళాలి అంటే అడవి మార్గంలో నుంచి వెళ్ళాలన్నమాట. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడతారు. అప్పట్లో ఈ మందుగుండు పేల్చడానికి ముందు ఒక వత్తిని కూడా పెట్టేవారనమాట. ఈ వత్తి పెట్టి పేల్చేవారు. వర్షం పడింది కదా, మరి ఈ వర్షం పడడం వల్ల ఈ వత్తి తడిసిపోయి లోపల ఉన్న మందుగుండు పేలలేదు. అప్పుడు ఈ దొంగలు ఈ ఉప్పు వ్యాపారి దగ్గరకు వస్తారు. వచ్చి దేవుడు నిన్ను కాపాడాడు, నీకోసమే ఈరోజు వర్షం పడింది, పో ఇంటికి పోయి దేవుని ప్రార్థించుకో అంటాడు. అప్పుడు ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడవుతాడు. అమ్మ నాకు ద్రోహం చేసిందని అనుకున్నాను, లేదు అమ్మవారు నన్ను కాపాడింది, నిజంగానే ఇప్పుడు వర్షం పడి ఉండకపోతే నేను డబ్బులు తీసుకుని అడవి మార్గంగా వచ్చేవాడిని, నా ప్రాణాలు పోయి ఉండేవి అని చెప్పి అనుకుంటాడు. ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అమ్మవారికి తెలుసు. మన అజ్ఞానాన్ని మనం ఎప్పుడూ పక్కన పెట్టి అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది. మనకి ఏమిచ్చినా అమ్మవారి అనుగ్రహమే అని ఎప్పుడైతే మనం మారుతామో, అమ్మవారి పాదాలు పట్టుకుంటామో అప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది. అమ్మవారికి ఏమన్నా సరదానా మనకి కష్టాలను ఇచ్చి అది చూస్తూ ఆనందించటానికి? మనం చేసుకున్న పనులకి కష్టాలను అనుభవిస్తున్నాం తప్ప అమ్మవారు మనకి కష్టాలను ఇవ్వలేదు. ఆ కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారి పాదాలని పట్టుకునేటట్లుగా మన మనస్సుని మార్చి ఇంకా అమ్మవారు మనకి మంచి చేస్తున్నారు అని ఎప్పుడైతే ఆలోచన చేయటం ప్రారంభిస్తామో అప్పుడు అమ్మవారి ఆరాలోకి మనం వెళ్తాం. ఎప్పుడైతే అమ్మవారి ఆరాలోకి మనం వెళ్తామో మనకి ఎటువంటి బెంగ లేదు, ఏ కోరిక కోరవలసిన అవసరం లేకుండానే మనకి ఏది కావాలో అది అమ్మ మాత్రమే చూస్తుంది. ఇది మహాస్వామి వారు చెప్పిన విషయం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.